బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఇది రాజా సాబ్ కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ సాబ్. ఏమి సినిమా సార్. మారుతి గారు మీ స్టోరీకి యాడ్స్ అప్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేనేమనుకున్నాను అంటే దయ్యం ఉందని వచ్చాను. ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు. ఇందులో ఉన్న స్టోరీ మొత్తం హిప్నాటిజం, ఊహ. మీరు ఏమనుకుంటే అది అవుతుంది అని చూపించారు. మామూలుగా నైట్ టైం అనుకుంటాం, అరే దయ్యం వస్తుంది, దయ్యం ఉంది అనుకుంటే దయ్యం ఉంటుంది అక్కడ. మీరు అనుకున్న ఊహ ఉంటుంది అంతేగాని ఈ సినిమాలో దయ్యం లేదు. అసలు కామెడీ పర్పస్, కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకున్నాము, సెకండ్ హాఫ్ మొత్తము చాలా ఎంజాయ్ చేసాం మూవీ. అసలు నిజంగా దయ్యం లెవెల్లో ఉంది సినిమా, కానీ దయ్యమే లేదు ఇందులో. అసలు ఒక డైలాగ్ ఉంటుంది మన ప్రభాస్ గారిది, అదే కుర్చీ కూర్చున్న డైలాగ్, ఆ డైలాగ్ లేదు ఇందులో. కానీ సినిమా తమన్ గారు మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. ఇందులో మన ప్రభాస్ గారు యాక్టింగ్ అన్ని సినిమాల్లో ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది అన్న. బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ వచ్చి సినిమా చూడాలి. చూడకపోతే మీ ఇష్టం సార్. కానీ ఇంకొకటి నాకు ఒకటి చిన్న బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఇది నైట్ ప్రీమియర్ షోకి టికెట్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం రేట్ ఎక్కువ ఉంది. అదొకటే నాకు డిసప్పాయింటింగ్గా ఉంది. 450 టికెట్ కొంచెమే డిసప్పాయింటింగ్గా ఉంది. కొంచెం తక్కువ ఉంటే బాగుండు ఆ ఫీలింగ్. ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, సినిమా సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి హిట్ కొట్టింది, ఇది రాసి పెట్టుకోండి.